నేటి రాశి ఫలాలు. మకర రాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమై శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ప్రేయసి ప్రియులకు శుభవార్త అనేది అందుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. అయితే మకర రాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేయకపోవడం మీకు మంచి చేస్తుంది. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వలన కొంత నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే కోపం మీకు ఈరోజు పనికిరాదు. చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారు ఈరోజు పెద్దలను గౌరవించడం వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. సోదరులతో, మిత్రులతో స్వల్ప విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి కొంత ఆదాయం నిరాశపరుస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కొంత సామాన్యంగా లాభాలను అందుకుంటారు. మకర రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలకు ఈరోజు కార్యరూపం అనేది వస్తుంది. మకర రాశిలోని మహిళలు ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారు దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. అలాగే చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనులలో ఉన్న ఒత్తిడిల నుండి కొంత ఉపశమనాన్ని పొందుతారు. రాజకీయవేత్తలకు, సాంకేతిక నిపుణులకు ఈరోజు నిరాశ అనేది మిగులుతుంది. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మకర రాశిలోని విద్యార్థులకు పరీక్ష కాలంగా ఉంటుంది ఈరోజు. ఇక మహిళలకి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఈరోజు మహిళలకి మంచి చేస్తుంది. మకర రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు లేత నీలం. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.